ఫోటో మీడియా మిత్రులకు ఇక్కడ చేసిన మా కౌన్సిలర్ మా కోఆప్షన్ మెంబర్లకు వైస్ చైర్మన్ గారికి మీడియా మిత్రులకు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. ఈ మీటింగ్కు కొద్దిగా ఆలస్యం వచ్చినందుకు మీడియా మిత్రులు నన్ను చూపించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు హెచ్ఆర్సీ మేము కూడా వాళ్ళు నిన్న హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు విశ్వనాథ్ బండేకర్ విశ్వనాథరావు అనే వ్యక్తి, అదేవిధంగా రఘు రౌడీ షీటర్ అలియాస్ చల్వర్ సి నాగవేంద్ర రాజు, అదేవిధంగా మున్నూరు రవి, వీళ్ళంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, అదేవిధంగా డికే అన్న ఒక అంచర శిష్యుడు. ఇక్కడ చూడండి, ఈయన నిన్నైతే హెచ్ఆర్సీ కాల్స్ ఇచ్చిన వ్యక్తి విశ్వనాథ్ బండేకర్ విశ్వనాథరావు గారు. ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఎంపీ జితేందర్ రెడ్డి గారి దగ్గర పోతా ఉన్న వీళ్ళంతా అనుచరులు. అదేవిధంగా ఈ రాష్ట్రకున్న వ్యక్తి మున్నూరు రవి, ఈయన ఈయన కూడా ఏపీ జితేందర్ రెడ్డి వ్యక్తి. ఇంకా వీళ్ళ వెనకాల ఎవరెవరు నాయకులు మాకు తెలుసు, అవి కూడా పట్టబయలు అవుతాయి. అదేవిధంగా చలివి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి రౌడీ షీటర్, ఆయనకు జీకే అన్న శిష్యుడు. వీళ్ళందరూ చాతగాక వీళ్ళందరినీ సోషల్ మీడియాలో ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మినిస్టర్ గారి మీద లేనిపోని అవస్థలు మాట్లాడుతున్నారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణము వలసల జిల్లా, బేదల జిల్లా, దుబాయి, బొంబాయి వలసలు పోలేదు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మనం గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు కులాల మధ్య, హిందూ ముస్లిం మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ నాయకులు వీళ్ళకు అండదండగా ఉండి చేస్తున్న కార్యక్రమం. ఈ సోషల్ మీడియాలో వీళ్ళంతా నృత్యాలు. అదేవిధంగా ఇటువంటి వ్యక్తులు మనోసారి ఏమైనా చేసినా మా మినిస్టర్ గారిని అసత్య ప్రచారం చేసి అభివృద్ధిని వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటే వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ఆ పట్టణ పరిష్కారం చేయండి. ఈ ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్న ఈ నాయకులు మీరు చేయండి, చేతనైతే అభివృద్ధి చేయండి. మీరు ప్రజల్లో ఉండి ప్రజలు ఆశీర్వదించే మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ఎంపీని తిరస్కరించారు. పీకే గారు ఎంపీగా పోటీ చేస్తే ఆమెని తిరస్కరించి నీకు గతంలో తిరస్కరించారు. మహబూబ్ నగర్ వచ్చి నీవు రాజకీయం చేస్తావు. బైపాస్ అనేది వచ్చి మహబూబ్ నగర్ వస్తే నీవు కాంగ్రెస్ లో మినిస్టర్ గా ఉండి నీ ఏరియా గద్వాకు తీసుకుపోయినావు. నీవు ఈ రోజు భారత్ పాలన గురించి మాట్లాడుతున్నావు. మీ గవర్నమెంట్ ఉంది ఎన్హెచ్ఎస్ఆర్సీ కూడా వీళ్ళ ద్వారా నీవు ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కుతంత్రాలు చేస్తే ప్రజలు, వ్యక్తులు, తెలియపరులు ఎవరు ఇటువంటి విషయాలు అన్ని గ్రహిస్తున్నారు. కనుక మీరు ఇది ఎన్నుకుని ఇటువంటి చేయకూడదు. మీరు పెద్దలు గౌరవిస్తున్నాము. ఏదైనా సూచనలు ఉంటే మాకు సూచనలు ఏంటి తప్ప ఇటువంటి చిల్లర వాళ్ళని పెట్టి మీరు రాజకీయాలు అంటే ఇది సాధ్యం కాదు. మా ఊరుకున్న ప్రజలు, బిడ్డలు, తెలిపరులు ఈరోజు మాకు చైర్మన్గా ఇచ్చినందుకు మేము ప్రజలకు జవాబుదారులను. వాళ్ళు నీళ్లు లేకుండా శానిటేషన్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ ప్రభుత్వం వచ్చే నిధులను మా మంత్రి గారు ఉన్నారు, మా గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా అన్ని వాళ్ళని అభివృద్ధి చేసి ఈరోజు మహబూబ్ నగర్ సమానంగా హైదరాబాద్ సమానంగా మహబూబ్ నగర్ తీర్చిదాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నాడు. మా మినిస్టర్ గారు కూడా ఎవరు అడగకుండా ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, హాస్పిటల్ పడితే ఆయన స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చే వ్యక్తి ఈరోజు ఒక బీసీ నాయకుడు చేస్తుంటే ఓర్వలేక మీరు ఇటువంటి నిజమైన రాజకీయాలకు పాల్పడితే మంచిది కాదని మరొకసారి తెలియజేస్తూ, మేము మరి ఇప్పుడు ఏదైతే ఉన్నారో సోషల్ మీడియా ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశారు, వీళ్ళే ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేశారు. మళ్ళీ చేస్తే దానికి మళ్ళీ మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. మన రఘు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావాలని కలిసి కట్టుగా మా మినిస్టర్ మీద భుజగలుగుతున్నారు. కానీ ప్రజలు చాలా తెలియపరులు. వాళ్ళు వీళ్ళు ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళందరికీ తెలిసే. కానీ
ఇప్పుడు వాళ్ళు చేసేది ఒకటే డికే అన్న గారు మన జితేందర్ రెడ్డి గారు. ఫస్ట్ అయితే మన డికే అన్న మేడం ఎమ్మెల్యే ఓడిపోయింది, ఎంపీ ఓడిపోయింది. జితేందర్ రెడ్డి గారికి ఏమో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 0 ఉంది, ఆయనకు సీట్ ఇవ్వలేదు, ఎవరు కూడా సీట్ ఇవ్వాలి. ఆ చోటి మనుషులు కలిసి ఒక బీద వాళ్ళు, ఆటో వాళ్ళు, పని చేసుకునే వాళ్ళకు పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేపిస్తున్నారు. మంచిగా ఉన్న మహబూబ్ నగర్కి కమ్యూనల్ ఫీలింగ్ తేవాలని చూస్తున్నారు వాళ్ళు. కానీ మా మహబూబ్ నగర్లో దాదాపు 50,000 ఓటర్స్ ఉన్నారు, మైనారిటీస్. అందరు మా మినిస్టర్ గారు ఎంపీగా ఉన్నారు. ప్రతి కమ్యూనిటీ కమ్యూనిటీకి పని చేసిన సీన్ అన్న ప్రతి వాళ్ళకి చేసిరు. గుళ్ళకు కానీ, మస్జిద్లకు కానీ, మందిరాలకు కానీ, చర్చిలకు కానీ ప్రతి ఒక్కరికి చేసిరు. మా మౌసాన్ని వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, మస్జిద్లకు కానీ, దర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి చేస్తున్నారు. కానీ వీళ్ళు భరించలేక ఆ అమాయకుడిని గౌసి తీసుకొచ్చి రెచ్చగొట్టి తాపి ఒక అబండాలు వేసి మినిస్టర్ గారి మీద, వాళ్ళ తమ్ముల మీద, ఇది పద్ధతి కాదు. రాజకీయం చేయాలంటే సరిగా చేయండి. మీరు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే దిగాలి, మీరు కొట్లాడాలి ఎలక్షన్లో. ఇదే చిన్న రాజకీయం చేస్తూ తాపి తినబెట్టి పైసలు ఇచ్చి, ఇది పద్ధతి మీరు మార్చుకోవాలి. పెద్ద నాయకులు కానీ మేము చిన్నవాళ్ళం అవసరం అని మీకు చెప్తున్నాము, మీరు అర్థం చేసుకోండి. లేదంటే మహబూబ్ నగర్కి మీరు మహబూబ్ నుంచి వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మహబూబ్ మంచిగా ఉంది, మదకరాన్ని పెట్టకూడదు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి రావడం ముఖ్యంగా కారణం ఏమంటే, మేము ఈరోజు హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా చైర్పర్సన్ గారు, మా ఫ్లోర్ లీడర్ గారు చెప్పిన వాళ్ళ పేర్ల మీద ఎందుకంటే జితేందర్ రెడ్డి ఈ టీఆర్ మీద ఈ విధంగా చేయడం మంచిది కాదనే ఉద్దేశంతోనే మేము చేయడం జరుగుతుంది. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఏ విధంగా ఉంది మామూలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ అడిగిన వెంటనే కొన్ని వేల కోట్ల రూపాయలతో మమ్మల్ని డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చినారు, ఆ నాయకులకు అందరికీ కనపడడం లేదా మమ్మల్ని డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు మా మినిస్టర్ గారు ఇంత డెవలప్మెంట్ చూస్తుంటే అనవసరంగా అసత్య ప్రచారాలు, ఆయన పేరు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా ఈ భూ కబ్జాలంట ఇవన్నీ నానాకువి ఆయన మీద వృత్తి ఈ సోషల్ మీడియా అనే దాని మీద ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది చెప్తున్నా నిజంగానే జరుగుతున్నది ఏది అసత్యమేమని నిరూపించుకోవడానికి రండి గత నాయకులందరికీ. ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చి మేము ఆ ప్లేస్ అక్కడ పెట్టి దాని డెవలప్మెంట్ అంటూ ఏం చేయలేదు. ముఖ్యంగా మా వార్డులోనే జరిగింది. ఏ విషయం అంటే, కేటీఆర్ గారి బర్త్డే రోజు ప్రతికాలంలో చెట్లు నాటడానికి వస్తే ఒక ఆమె డబల్ బెడ్రూమ్ కోసం అడ్డుపడడం జరిగింది. అక్కడ పిలిచి అడిగితే ఆమె ఒకటే సిలిండర్ ఒకటే అడిగింది, అన్న నాకు ఇల్లు లేదు అని. కానీ వాళ్ళ ఇంట్లో ఒక తల్లికి ఇచ్చినాము, ఒక కొడుకు వచ్చింది, వాళ్ళ అన్నకి లక్ష్మీదేవి ఆమె అడ్డుపడింది, డబల్ బెడ్రూమ్ నాకు రాలేదనేసి. అలా కాబట్టి ఎట్లా కానీ ఇవ్వండి అని. ఒకటే కుటుంబంలో 2 ఇళ్ళు వచ్చినాయి. ఎందుకు అని మరి నేను ఆరాధిస్తే ఆమెను అడిగితే, కాదు లక్ష్మీదేవి నీకు వచ్చినాయి కదమ్మా మీ ఇంట్లో 2 ఇళ్ళు అని అడిగితే, అక్క లేదు నాకు చాలా మంది ఉసిగొట్టు నువ్వు ఈ విధంగా చేయడం తెచ్చితే ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పడం వల్ల నేను ఈ విధంగా ప్రవర్తించినాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌస్పల్లి అనే పరిస్థితి. చాతనైతే తప్పున్న నాయకులైతే, తప్పున్న ప్రజలైతే, మామూలుగా బాగోగులు కోరే వాళ్ళైతే రండి, వాళ్ళ మీద ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ మా మంత్రి గారికి ఇవ్వండి. మీకు చేతనైతే వచ్చి చెప్పిన వెంటనే మాకు అవి సరైన విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిని తీసుకొని మామూలు డెవలప్మెంట్ చేస్తాం. అంతేగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా సోషల్ మీడియాలో అన్నీ చేస్తే హెచ్చరిస్తున్నా కాపాడుతా. విశ్వనాథ్ బందేకర్ అనే వ్యక్తి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, మహబూబ్నగర్లో మేము ఉండలేకపోతున్నాము, బతకలేకపోతున్నాము, మమ్మల్ని మంత్రి గారు బతకనిచ్చినట్టు లేడని ఏదేదో ఇచ్చినట్టున్నారు వాళ్ళు. అయితే మేమేమంటున్నామంటే, మహబూబ్నగర్లో కాదు ఈ దేశంలో ఏదైనా బతకొచ్చు ఉండొచ్చు, నీ యాక్టివిటీస్ కొన్ని మార్చుకోవాలి, మంచిగా ఉండాలి. నువ్వు ఎందుకోసం నువ్వు అంత అభద్రతాభావంతో ఉంటున్నావో నీకే అర్థం కావాలి. మేము చెప్తున్నాము మీకు చక్కగా రండి. ఇప్పుడు ఇంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, ఎవరైనా ఒకరు తీసుకొని రండి వారిని. ఎవరేమంటారు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళంతా కాలు ఏదో ఊహించుకొని మాకేదో జరుగుతుందని చెప్పేసి వాడు కూర్చున్నాడు. గౌస్ అనే వ్యక్తి దగ్గర తీసుకొచ్చి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినామంట మేము. ఏది ఒక డబుల్ బెడ్రూమ్ కూర్చి, అది కూడా చాలా లేదు మా వాళ్ళ గురించి. అంటే ఏంటని ఆ బాబు వచ్చిండు, లేదన్నా నాకు ఏదో ఇస్తాము డబ్బులు ఇస్తాము అది అని చెప్పేసి నన్ను ఆ రకంగా మాట్లాడించిండు. పొరపాటు జరిగిందని చెప్పేసి ఆ పిల్లాడు ఆర్గ్యుమెంట్స్ చేసుకుని వచ్చిండు ఆ బాబు.
అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మేమందరం టోటల్ ఇంటర్ కౌన్సిల్ కూడా ఇటు రావడం జరిగింది. ఎందుకంటే వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు ఏం లేదు జరగలేదు, ఏం జరగలేదు. అక్కడ జరిగినట్టు వారు ఏదో ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఏమీ జరుగుతలేదు. వాళ్ళు ఎందుకంటే పనిచేసే విధానంలో గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఫాస్ట్నెస్ తట్టుకోలేకపోతుంది ముఖ్యంగా. అయితే వాళ్ళకి అసలు ఎదురే లేదు, పోటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏదైనా చేశారని డిఫెండ్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి మంత్రి గారు అంటే డెవలప్మెంట్ విషయంలో వారితో పోటీ పట్టడం ఎవరు లేరు. మామూలు ఏ నాయకుడు కూడా ప్రస్తుతం లేదు, భవిష్యత్తులో వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకో 10-20 ఏళ్ళ వరకు వచ్చే పరిస్థితి లేదు. దీన్ని చూసుకొని ఏం చేయాలి, ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలంటే ఇటువంటిది భూమి కబ్జా చేసిండ్రు, ఆడ అవినీతికి పాల్పడరు, ఎక్కడ అవినీతికి పాల్పడరు ప్రూవ్ చేయాలి. ఒకరు పట్టుకొని వచ్చిండ్రు. మా ఆటో డ్రైవర్ మా పిల్లగాడే. ఆ పిల్లాడు తెలిసి తెలియక వస్తే ఆ పిల్లాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి అన్న పొరపాటు అయిందన్నా, తప్పైందన్నా, ఎవడో పలానోడు విశ్వనాథరావు అన్నోడు కలిసిండు, బండేకర్ కలిసిండు, ఇట్లా మాట్లాడినా మోసం చేసిందన్నా మీకు, మీరు ఇంతమంది మంచి మనుషుల మధ్యలో నేను ఎందుకు అట్లా తప్పుడు మాట్లాడని చెప్పేసి ఆ పిల్లాడు ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఈరోజు మేమేమంటున్నాం అంటే వాస్తవాలు ఉంటే మాట్లాడాలి. మా చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ డైరెక్ట్ రావాలి. మీకు ఏం అన్యాయం జరిగిందో రావాలి, మా దగ్గర రమ్మని చెప్పండి, మేము దోచుకుపోతాం. మీకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ భూమి కబ్జా చేసింది, భారత్మాల అని చెప్పేసి డికే అన్న గారు బీజేపీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. భారత్మాల ఎక్కడి నుంచో తీసుకుపోతున్నారు, అక్కడ నుంచి ఆ భూములంతా డెవలప్ చేస్తున్నారు. ఆ భూముల్లో పక్కన వాళ్ళ భూములు ఉన్నాయని నేను చెప్తున్నాయి కదా. బైపాస్ రోడ్ కానివ్వండి, భారత్మాల కానివ్వండి, ఎంటర్ బైపాస్ రోడ్ 20 ఎకరాలు మినిమం, ఒక 20 ఎకరాల ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. అంటే ఒక 20 ఎకరాలు కొనుగోలు అమ్మడం కూడా జరగలేదు. అక్కడ రైతులకు అర్థమైపోయింది భూమిలో పెరిగిందని. ఎందుకు అమ్ముతారండి వాళ్ళు? ఇప్పుడు అమ్మితే కదా కొనుక్కునేది, ఇంకా కబ్జా ఎక్కడ జరుగుతుంది అక్కడ అంటే అనవసరమైన మాటలు, మోసపూరితమైన మాటలు, ఏదో కన్ఫ్యూజ్ చేయాలి. ఆ సోషల్ మీడియా వచ్చింది. ఎన్ని పైసలు ఇస్తామన్నారు? ఎన్ని పైసలు ఇస్తామన్నారు మీకు? డబల్ బెడ్రూమ్ నా వారికి పెన్షన్ చేపిస్తామన్నారు. ఈ కావాల్సిన ఖర్చులన్నీ కూడా పెట్టుకుంటామన్నారు విశ్వనాథ్ గారు. అంటే నా ఫోన్ నెంబర్ నాకు కూడా ఈ ఫోన్ నెంబర్ రాసి ఒక కార్డు ఇచ్చారు సార్. ఆ కార్డు నుంచి ఇస్తే నాకు అర్థం కాలేదు. ఇట్లా ఫోన్లో పట్టుకుంటారంటే ఇవన్నీ ఇస్తారండి విశ్వనాథ్ స్టాక్ సార్. అంతప్పుడు తెలియదు కాబట్టి ఆయన చెప్పినాక నేను చెప్పినాను. ₹1,00,000 ₹1,50,000 చెప్తే నేను కూడా దక్కాను. మినిస్టర్ గారి నుంచి, మినిస్టర్ గారు 13 నుంచి చెప్తే చెప్పరా అంటే నాకు చెప్పినాను. ఆ విషయంలో చెప్పినాను సార్. నేను మామూలుగా ఆటో నడుపుకొని బతుకుతాను. సార్ మీ పేరు? నా పేరు గౌస్. ఓకే.